ఈ టైంలో ఏం చేస్తున్నావు బాపు? ఇంకా బండ్లే? కథ రాస్తున్నా బిడ్డ. కథ రాస్తున్నావా? ఇప్పుడేం కథ రాస్తున్నావు? ప్రేమ కథ రాస్తున్నా. నువ్వు ప్రేమ కథ రాస్తున్నావా? బాపు జర నాకు చెప్పరాదే, నేను వింటా. ఏం రా వారి, ప్రేమ కథ అనగానే ఊగిపోతాం. కథ గిట్ల ఏమైనా ఉన్నాయండి? ఏ గట్లేంలే, ఎప్పుడు చూడు మదాకే బాపు. నీకు కథ చెప్పు బాపు. నాకు చెప్పరా, నేను ఇంకా. అగో ఎంత మొద్దు గడుతుంది, దీనికోసమైనా చెప్పరాదే. గట్లనే జర ఆగుర్రి, చెప్తున్నా. ఆగం కాకుర్రి. ప్రేమ అనేది ఒక మధురమైన భావం. దాని అనుభూతి తెలవనోడు ఈ దునియాలో లేడు. గట్లని అందరి ప్రేమ కదా ఓ తీరు ఉండదు. పార్వతీ పరమేశ్వర్లు, సీతారాములు, రాధాకృష్ణులు వీళ్ళందరిది తెలిసిన ముస్టే. మీకు తెల్లని ఉదయ్ సంధ్య కథ చెప్తా ఇనుకోండ్రి. నెమ్మదిగా పోరా బాయ్, అడిగిపోతున్నావు. కొండగట్టు తానికి గీయాల సంధ్య పుట్టినరోజు ఎదురు చూస్తుంది నా కోసం. ఆడ జల్లి పోవాలే. గట్లనా? బర్త్డే విషెస్ చెప్పు. గట్లనే పోయిస్తా మళ్ళా. చల్ తీ మళ్ళా, నేను ఈ పాలు పోసొస్తా. పైలంరా కొడకా. చాలాసేపు అవుతుంది, ఈ పోరేడేంది ఇంకా వస్తలేడు. సంధ్య ఏందిరా ఇంత లేటా? ఎంతసేపటి సంది చూస్తున్నా నెరికేనా? బా వచ్చేసిన కదా, ఇగొగ్గే రాదే. నా గిఫ్ట్ ఏది మళ్ళా? గిఫ్టా? నేనే. ఇవాళ నా పుట్టినరోజు కాకుండా ఇంకోటి బి ఉంది, గదేందో చెప్పు. ఇంకోట ఏమున్నది? నీకు యాదకొస్తలే. ఏయ్ నువ్వు మళ్ళా అలగట్టు తల్లి, నాకు యాదొచ్చింది. రియాలిటీతో మన ప్రేమ షురు అయి 3 సంవత్సరాలు అయిందిలే. దానికి గుర్తుగా నా తన ఒకటి ఉన్నది. లెటరా? లవ్ లెటరా? నువ్వే రాసినావా? ఏంది ఇది? ఇంకా నీతానే ఉందా? ఇప్పుడు ఇస్తున్నావా? దీంట్లో ఏం రాస్తుందో నీకెరికేనా? దీనిలో ఏముందో నాకు తెలియదు కానీ దీని వెనకాల ఉన్న కథ ఎరుక. నీకు తెలియదు కదా, నేను చెప్తా ఇను. రేయ్ వద్దురా చెప్ప. ఏ ఊకో, నాకేగా చెప్తుండు, నువ్వు చెప్పన్నా. ఓరి వారి, నువ్వు ఉత్తరం ఏమి నీకు మమ్మల్ని ఎందుకు నీతో తెచ్చినావు? రే మీకు ఎరకనే కదరా నాకు ఇట్లా భయమని, గందుకే తోడు తెచ్చుకున్నా. బొంగేం కాదు, ఏదైనా తేడా అయితే అంటో మనల్ని ఇరికించి నీకు. ఏమ్రా గంతేనా? హే ఉండవా, వాడేదో మజాక్లా అంటుండు. సరే సరే, సంధ్య వస్తుంది చూడు. రేయ్ వెళ్ళిపోతుంది, ఇవ్వరా. అరే భయమవుతుందిరా. ఇప్పుడు నువ్వు ఏకుంటే కొట్టేస్తానా కొడక నిన్ను. రేయ్ వణుకుతుండ్రా ఈడు. రేయ్ నీతోని కాదు కానీ టీరా. రే తమ్ముళ్ళు ఇటు రండ్రా. తమ్ముడు ఈ లెటర్ తీసుకుపోయి అటు పోతురు చూడు, వాళ్ళకి ఇస్తావా? ఎవరికన్నా? అగో ఆ లంగావని అమ్మాయికి. సంధ్యక్క? అది మా అక్కే. నీ అక్కనా? ఓరి వారి, గిడ్ని బామ్మర్దైతాడ్రా. ఇగో రే తమ్ముడు, గాడే నీ బావ. దెబ్బకు 2 దినాలు జ్వరం వచ్చేసింది ఆడికి. కానీ ఆ లెటర్లో ఏముందో ఇప్పటికీ తెలియదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఈ ముచ్చట చాలాసార్లు చాలా మాదిరి చెప్పడానికి చూసిన, కానీ ఏదో తెలియని భయం నన్ను ఆపేసేది. ఇప్పటికీ చెప్పుకుంటే
ఇక నా జిందగీలో నువ్వు ఉండవేమనే భయంతోనే చెప్తున్నా. నీతోనే నా జిందగీని చూసిన చివరి దానిక గదే నిజం చేయాలి అనుకుంటున్నా. నాకంటూ పెద్దగా కోరికలు ఏం లేవు. గుడికెళ్ళి దేవునికి మొక్కిన ప్రతిసారి నేను ఒకటే అడిగిన, ఒక చిన్న ఇల్లు, అందులో నువ్వు నేను, మనకు పాపో బాబో. నీ చూపుతో నీ మాటతో నా దినం షురూ చేయాలి. సచ్చేదానిక నీతోనే ప్రతి దినం ఉండిపోవాలి. నీకెట్లా చెప్పాలి నాకు సమజైతలేదు, కానీ ఒక్క ముచ్చట చెప్తాను. నువ్వు గినికి ఒప్పుకుంటే నీకన్నీ నేనే అవుతా. అమ్మలా చూసుకుంటా, నాన్నలా కాపాడుకుంటా, నిన్ను నీలా ప్రేమిస్తా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఇట్లనే చెప్తా, ఎన్నిసార్లైనా చెప్తా. నీకోసం మళ్ళా మళ్ళా చచ్చి పుడతా. ఎన్ని జన్మలైనా సరే నా కట్టె కాలేదానిక నీతోనే బతికేస్తా. సచ్చేదానిక నిన్నే ప్రేమిస్తా. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇట్లు నీ ప్రేమకై ఉదయ్. ఎందుకు అంటే అంత ఇష్టం నీకు? అసలు ఇంతలా ఎలా ప్రేమించావు? ఎందుకు ప్రేమించినావు? ఎంత ప్రేమించినావు? అసలు నన్నే ఎందుకు ప్రేమించినావు? దీనికి నేనే కాదు, దునియాలో ఎవ్వడూ జవాబు చెప్పలేడు. ప్రేమించిన కంతే. వా, ఏం చెప్పినావు తీ. లగ్గం ఎప్పుడు మళ్ళా? దేనికైనా టైం రావాలరా సూరి. గా టైం వచ్చినప్పుడు నేనే సీదా పోయాలని ఆయనతో మాట్లాడతా. అయ్యా అయ్యా. ఏంది సుబ్బయ్య, ఏమైంది? అమ్మాయి గారు. ఎందుకు అంటే అంత ఇష్టం నీకు? ప్రేమించిన కంతే. ఈ ముచ్చట చెప్పడానికి వచ్చానయ్యా. సర్లే, బిడ్డ వచ్చినాక నేను మాట్లాడతా. అమ్మా సంధ్య, ఆడికి పోస్తున్నావు బిడ్డ? ప్రియతానికి పోయేస్తున్నా బాపు. గట్ల అయితే ప్రియ వచ్చిపోయి ఉండదు, నిన్ను కలవలే? అది బాపు. చూడు బిడ్డ, చిన్నప్పటి సంది నువ్వు అడిగింది ఏది కాదనలే. గసవంటిది నువ్వెవరినో ప్రేమిస్తున్నావని వేరెవరో చెప్పుడేందమ్మా? నాకు నువ్వు ఖుషీగుండు కావాలి, అంతకు మించి నాకేది ఎక్కువ కాదు. వీలు చూసుకొని గపోరని ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడదాం. గట్లనే బాపు. ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? చాలా సేపటి సంది చూస్తున్నా, ఏం చెప్తలేవు? మన గురించి మా బాపుకు తెలిసిపోయింది. గట్లెట్లే తెలిసింది? ఎవరు చెప్పిర్రు? ఎట్లనో తెలిసింది, గది ముఖ్యమా ఇప్పుడు? మా బాపు నిన్ను కలవమంటున్నాడు, ఇంటికి రమ్మంటున్నాడు. గంతే కదా, ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? రేపు పొద్దుగానే పోయి మీ నాన్నని కలుస్తా, మాట్లాడతా. నువ్వేం పరేషాన్ కాకు, గట్లయితే గట్లయితుంది. జర పైలం రా. ముందే మా బాపు కొంచెం కోపం ఎక్కువ, నెమ్మదిగా మాట్లాడు. ఏం కాదని చెప్తున్నా కదా, నేను చూసుకుంటా. నీ పేరేం బిడ్డ? ఉదయ్. అమ్మా నాయన ఏం చేస్తుంటారు? లేరండి, చిన్నటినే కాలం చేసిర్రు. గట్ల అయితే చదువు పెంపకం ఎట్లయింది? మన అనుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు, కానీ వాళ్ళే నా అనుకోలే. గందుకే చిన్నటి నుంచి ఆశ్రమంలోనే పెరిగిన. నా ఇల్లు, గుడి, బడి అంతా ఆశ్రమమే. ఇప్పుడేం చేస్తున్నావు మళ్ళా? చదువైంది, నౌకరి కోసం దేవులాడుతున్నా. సీదా అసలు ముచ్చటకొస్తా. నా బిడ్డని నువ్వు ప్రేమించినవు, దానికి బి నువ్వంటే ఇష్టమని ఎరకైంది. నేను గిట్ల మీకు లగ్గం చేస్తే దాన్ని నువ్వు మంచిగా చూసుకుంటా? బరాబర్ చూసుకుంటా. మీకు ముచ్చట చెప్పాలే, సందకి ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. 20 ఏళ్ళు సాకిన మీరే ఇంతగానం సోచాయిస్తే మిగిలిన జిందగీ మొత్తం నాతోనే ఉండాలి. నేను ఇంకెంత సోచాయిస్తుంటా? దాని చిన్నప్పటి సంది దానికి అమ్మ లేకపాయే. ఆ సంగతి దానికి యాద్కి రానియకుండా పెంచిన, ఏ లోటు లేకుండా పెంచిన. కానీ బ్రతకనికి ప్రేమొక్కటే సాలదు. మరి ఎట్లా సాగుతావు మా బిడ్డని? సమజైంది, పైసలు కావాలి, నౌకరీ చేస్తా,
చూడు బిడ్డ, ఈ కులం గోత్రం లాంటి పట్టింపులు నాకేం లేవు. మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నా బిడ్డని నీకు ఇచ్చి లగ్గం చేస్తే ఎటువంటి ఇబ్బంది పడదనే నమ్మకం నాకు రావాలి. అంటే నీకు నౌకరి కావాలి, అది వచ్చినాక కనబడు, నేనే మీ ఇద్దరికి లగ్గం చేస్తా. గట్లనే అండి. ఇంకా అండి ఏంది మామాను? అమ్మా సంధ్య ఇట్రా అమ్మా. చూడ ముచ్చటుకున్నారు బిడ్డ, చూడడానికి దిల్కుష్ అవుతుంది. దీర్ఘాయుష్మాన్ బాబా. సంధ్య మస్తు ఖుషి అవుతుంది. నీకు సమజవుతుందా? మన పెళ్లి సంధ్య, మన పెళ్లి. చాలా ముచ్చటైతుందిరా నీట సూత్తా అంటే. కానీ పెళ్లి కావాలంటే ముందు నౌకరీ కావాలని చెప్పిండిగా మా బాపు. రేపే పట్నం పోతున్నా, నౌకరీకి అప్లికేషన్ పెడుతున్నా. కొన్ని దినాల తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత నౌకరీ, సర్కార్ నౌకరీ. పోయి చెప్పు మీ బాబుకి, కదా నా మా అమ్మకి మన పెళ్లి పళ్ళు షురూ చేయమని. అబ్బో, మా మామకి చాలా హుషారున్నావురా. కా దేవుందయ్యా, నువ్వు నా జిందగీలోకి వచ్చినావు, నన్ను ప్రేమించినావు. ఆ నౌకరికి ఇట్లా వచ్చేస్తే తర్వాత మన పెళ్ళి. ఇంకేముంది, మనకో ఇండ్లు, దాంట్లో నువ్వు నేను, మనకో పాపో బాబో, నాకంటూ ఒక కాందాన్, నా కాందాన్. చాలు ఈ జిందగీకి. నేను గిట్లా సూత్తా అంటే మస్తు ఖుషి అవుతాందిరా. చూడ ముచ్చటుకున్నారు బిడ్డ, మన పెళ్లి సంధ్య, మన పెళ్లి. నేను గిట్లా సూత్తా అంటే మస్తు ఖుషి అవుతాందిరా. ఎవరు చేసిర్రు? సంధ్య వాళ్ళు నాన్ చేసిండ్లే. అట్లా కాదు బిడ్డ, సినిమాలు మస్తు ఎక్కువైనా నీకు. తర్వాత ఏమైంది బాబు చెప్పు. జిందగీ మొత్తం తోడుంటాడన్న ఉదయ్ కాలం చేసినాక సంధ్య చాలా బాధపడుతుండే. ఉదయ్తోని కలిసి బతకాలనే సంధ్య ఆశ గట్లనే ఉండిపోయి గప్పటిదాకా కళ్ళ ముందు ఉండే మనిషి ఇంక లేడు అనేదాన్ని ఓరలేకపోతుండే. ఉదయ్ని తలుచుకుంటా, ఉదయ్ని యాది చేసుకుంటా బాధపడుతుండే. గా మనాదితోని దినాలు, వారాలు, నెలలు గడిచిపోయినాయి. ఇదంతా వాళ్ళ బాబు రామరాజు చూసి చాలా బెంగపడుతుండే. ఏముంది, తర్వాత సంధ్యకి ఎట్లా సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది అంతేగా. గట్లనే ఎందుకు జరగాలి? అయినా సూసైడ్ సమాధానం కాదు కొడక. కళ్ళ ముందే బిడ్డ జిందగీ గట్ల అయిపోవటం చూసి తట్టుకోలేక రామరాజు సంధ్యకి వేరే వాడితోని లగ్గం చేయనీకి సూచాయించిండు. అమ్మా సంధ్య, ఇంకెంతకాలం గిట్లనే ఉంటావు బిడ్డ? నిన్ను ఇట్లా చూడనికి మనసు అయితలేదు. చూడ ముచ్చటగా ఉండేది దాన్ని, ఇట్లా చూడనికి నాతోనైతలేదు. ఏం హాలత్ అయింది నాకు సమజవుతుంది బిడ్డ. అట్లా అని జరిగిపోనది యాద్ చేసుకుంటూ అట్లా ఉండు మంచిది కాదు బిడ్డ. నాకు నువ్వు ఖుషిగా ఉండు కావాలి, అందుకే నీకు లగ్గం చేయనికి సూచాయించిన. ఉదయ్ గిట్లా నువ్వు ఖుషిగా ఉండాలని సూచాయిస్తాడు. నువ్వు ఇట్లా అయిపోతే ఉదయ్ గిట్లా బెంగ పెట్టుకుంటాడు బిడ్డ. నీ ఇష్టం బాపు, ఎట్లా మంచి అనిపిస్తే గట్లనేసే. కానీ ఓ విషయం యాదుంచుకో, ఇది నీకోసం,
నా కోసం కాదు. చాలా సంతోషం బిడ్డ. నా బాధ నీకు ఎరకైందిలే. నేను పోయి లగ్గానికి ఏర్పాట్లు చేస్తా. ఆ తర్వాత వాళ్ళ బాబు చెప్పినట్టు వేరే లగ్గం చేసుకొని సంధ్య తన కోసం కాకుండా తన వాళ్ళ కోసం బతకడం షురూ చేసింది. జిందగీ ఎప్పుడు మనకి నచ్చినట్టు ఉండదు, మనమే దానికి నచ్చినట్టు ఉండాలి. సంధ్యతోటి కలిసి బతకాలనేది ఉదయ్ ఆశ. ఉదయ్ చనిపోడు, తలరాత. ఆ తర్వాత సంధ్యకి రామరాజు వేరే వాడితో లగ్గం చేసడం విధిరాత. మనం ప్రేమించేటోళ్ళు మనతోటి జిందగీ మొత్తం ఉండాలంటే మనల్ని ప్రేమిస్తే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. పరిస్థితులు మనల్ని షానా మాదిరిగా పరీక్షలు పెడతాయి. గయన్నీ చూసి నేర్చుకొని ఓర్చుకొని పయనం చేసుడే జిందగీ. కథ మస్తుంది బాపు. టైటిల్ ఏం పెట్టినావు?